జయరాజ్ సార్ ఏంటంటే కేసీఆర్ సార్ నాకు టైం ఇవ్వలేదు అని అంటే ప్రతి ఒక్కటి కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లా అంటే ప్రతి ఏ వర్కర్లకైనా కానీ ఎవరికైనా కానీ ప్రజా పరిపాలన అందరు విశ్లేషించి అందరు మేధావుల విషయాలు తీసుకొని ఇది ప్రజలకు ఈ పరిపాలన బాగుంటదని చెప్పేసి అన్ని విశ్లేషణ చేసే సంక్షేమ పథకాలన్నీ అమలు చేసిన చరిత్ర ఉన్నది. జయరాజ్ సార్ తెలియదేం లేదు. మరి జయరాజ్ సార్కి ఎందుకు టైం ఇవ్వలేడో మరి ఏ విషయం మీద వెళ్ళాడో తెలియదు. కానీ కాకపోతే ఏంటంటే ఇప్పుడు హామీలు ఇచ్చిండు రేవంత్ రెడ్డి గారు, 6 హామీలు ఇచ్చిండు, అదంతా విషయం తెలిసే ఏ విషయం కూడా అసెంబ్లీలో చర్చ జరగకుండా వేస్తున్నాడు. మరి మాట్లాడే వ్యక్తి ఎవరైతే ఉన్నారో హరీష్ రావు గారు నోరు పంపిస్తున్నాడు. ప్రజలందరూ కూడా రాగానే సంతకాలు పెట్టిస్తారు. ప్రజలు ఈ రోజు అందరూ కూడా బీడీ కార్మికులే గాని, వితంతులే గాని, వికలాంగులే గాని ప్రతి ఒక్క కార్మికులకు ఏ సంక్షేమం అవుతుంది? గెలంగానే వాళ్ళకు 4,010 రూపాయలు చెల్లిస్తామని చెప్పిండు. ఇలా మా కేసీఆర్ గారు ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం, తొలి ముఖ్యమంత్రి గారు ఉన్న పథకము సంక్షేమ ఫలాలే అందుతున్నాయి. కానీ మరి ముఖ్యమంత్రి గారు చేసిన వాగ్దానం ఒక్కటి కూడా అమలవుతుందా సార్? ఒక్కటి కూడా అమలు అయితే లేదు. మరి ఇటువంటి విషయాలు మరి ఎక్కడ చర్చ జరుగుతుంది? ఈ చర్చ జరిగిన ప్రజలలో కూడా ఏది కూడా పేదవాళ్ళకి ఈ రోజు నిత్యావసర ధరలు పెరిగి ఈ రోజు ఏబీ సార్ సబ్సిడీ ఏది మహిళలకు ఎలాంటి సబ్సిడీ అందుతుందా? ఇలా గ్యాస్ కు అనేకమైన వాళ్ళకు పేదరికంలో ఉన్న మహిళలందరికీ కూడా ఇలా గ్యాస్ ఇస్తామని చెప్పిండు. సబ్సిడీ గ్యాసే లేదు సార్, ఎక్కడ లేదు. ఈ పేదవాళ్ళకు కూడా సార్ ఏదైతే ఉన్నదో బీడీ కార్మికులకే గాని మనకు తెలంగాణలో ఎక్కువ శాతం బీడీ కార్మికులు వాళ్ళకి ఈ రోజు తెలంగాణ గవర్నమెంట్ మేనిఫెస్టో లేనిది ఇలా జీవనభృతి ఇచ్చిన చరిత్ర తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గారికి ఉంది. ఇలా ముఖ్యమంత్రి గారు చెప్పిండు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీడీ కార్మికులను ఆదుకుంటాము, వాళ్ళకు 4,010 రూపాయలు ఇస్తామని చెప్పిండు. ఎక్కడన్నా కానీ ఊసెత్తున్నాడా? ఎక్కడన్నా కానీ మాట్లాడిండా? మరి అమలు చేసిండా? మరి మేము ప్రజలకు ఇన్పియాలనా? విజయలక్ష్మి గారు, నాది ఒక సూటి ప్రశ్న. వాటి గురించి నిజంగా మాట్లాడితే ఖచ్చితంగా ప్రజలు హర్షిస్తారు. అలాగే ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఒక మాట విజయలక్ష్మి గారు, గత 2-3 రోజులుగా మనం చూసుకుంటే వాస్తవం నేను అగ్రీ చేస్తున్నా. నేనేమంటున్నానంటే గత 2-3 రోజులుగా ఈ అసెంబ్లీ సెషన్ల సాక్షిగా కేవలం కేటీఆర్ అరెస్ట్ అవుతాడు అనేటువంటి మాట, కేటీఆర్ మీద ఉన్నటువంటి కేసు గురించి గొడవ చేస్తున్నారే తప్ప నిజంగా మీరు అన్నటువంటి పాయింట్స్ మీద పెద్దగా మాట్లాడిన సందర్భం కనబడట్లేదు. అక్కడ భాగంగా ఈ 6 అంశాలు ఎవరైతే అమలు చేసే విషయాలు ఉన్నాయో అమలు చేయలేడు. ఈ అంశం మీద ఈ రోజు మాట్లాడుతూ దీన్ని హైలైట్ చేసింది సార్. వీళ్ళు హైలైట్ చేసుకుంటున్నారు. అసెంబ్లీ లైవ్ ని కేవలం అదొక్కటే హైలైట్ చేయలేరు కదండి. అసెంబ్లీ లైవ్ లో ప్రతిదీ హైలైట్ అవుతానే ఉంటది. లేదు సార్, ఈ రోజు ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం పని లేదు. పని చేసే ప్రభుత్వాలకు ఈ రోజు ప్రభుత్వము ప్రజలకేమో సాయం చేస్తలేదు, ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తలేదు. ఈ రోజు ఈ విషయాన్ని ఈ రోజు స్ప్రెడ్ చేసి కేటీఆర్ గారి విషయం ఏదైతే అక్రమ కేసు పెట్టాలని చెప్పేసి పన్నంగా ఉందో దాని విషయం మీద ఈ రోజు ఫోకస్ చేస్తుంది ప్రభుత్వం సార్. ఈ రోజు తదనంతరం మళ్ళా రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు? రేవంత్ రెడ్డి గారు ఎంత తప్పుడు ప్రచారం చేస్తున్నాడు ఇలా కేటీఆర్ గారి మీద. ఈ రోజు హైకోర్టు ఇచ్చే సూచన మేరకు కూడా ఇంటలేడు. ఏ రకంగా ప్రచారం సార్ వాళ్ళకు? హైకోర్టు గైడ్ లైన్స్ లేదా హైకోర్టు స్టేట్మెంట్ ఇందాక వచ్చిందండి. దొరికిన కాదు ప్రజలను మోసపుచ్చడం 2 నాలుకల ధోరణి అలా రేవంత్ రెడ్డి గారు ఉంది. ఇలా ప్రజల ముంగట ఒకట మాట, రైట్. దీనికి సమాధానం నాకు తెలిసి మోహన్ గారు చెప్తే బాగుంటుంది. మోహన్ గారు, కంటిన్యూ ప్లీజ్. సార్, నేను ఏమంటున్నా, ఇవన్నీ చర్చ తర్వాత